ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిందే ప్రజావాణి కార్యక్రమం. సమస్యల పరిష్కారం కోసం గ్రామాల నుంచి సైతం ప్రజాభవన్కు వస్తున్నారు ప్రజలు. అసలు గ్రామ పంచాయతీలో పరిష్కారం కావాల్సిన సమస్యలకు రాజధానికి ఎందుకు రావాల్సి వస్తుంది? నిజంగా ప్రజాభవన్లోని ప్రజావాణికి పవర్ ఉందా? రోజు రోజుకు ప్రజావాణికి వచ్చే వారి సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది? సమస్యలు పరిష్కారం అయ్యావా లేక అసలు పరిష్కారమే దొరక్కనా? అసలు కారణం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. అన్ని సర్కార్ కార్యాలయాలలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ప్రజాభవన్లో ప్రజా దర్బార్ పేరిట ప్రజావాణి ఏర్పాటు చేసి ప్రతి మంగళ శుక్రవారాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి వారం నుంచే ప్రజా దర్బార్ని ఏర్పాటు చేశారు. మొదట్లో ప్రతి వారం సీఎం, మంత్రులు కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారు. 1-2 రోజులు సీఎం, ఆ తరువాత ఓ 7-8 సార్లు మంత్రులు వచ్చారు. ఇక ఆ తరువాత ప్రజావాణి పూర్తి బాధ్యత నోడల్ ఆఫీసర్స్ కి అప్పగించేసి చేతులు దులిపేసుకున్నారు. గ్రామాల స్థాయి నుంచి ప్రజాభవన్ కు వచ్చిన వారే ఎక్కువ కనిపిస్తారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉచిత కరెంటు, భూ వివాదాల గురించి వచ్చేవారే ఎక్కువ. కానీ ఎన్నిసార్లు వచ్చినా ప్రజావాణిలో పట్టించుకునే నాదుడే లేడని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజావాణి మొదలైన దగ్గర నుంచి నేను ఇక్కడ పిటిషన్ ఇచ్చాను. నవంబర్లో స్టార్ట్ అయింది. ఒక 10 రోజులు అని చెప్పని అప్పుడు వచ్చి పిటిషన్ ఇస్తే దానికి యాక్షన్ ఏమి తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా తర్వాత కూడా ఎన్నో పిటిషన్స్ ఇచ్చాను. ఇప్పటి వరకు యాక్షన్ ఏమీ తీసుకోలేదు. ఏమన్నా అంటారంటే కోర్టుకి వెళ్ళాలి అని అంటారు. కోర్టు ఇల్లుకి ఏముందంటే వేరే వాళ్ళకి ఆక్రమించుకుని ఉన్నారని ఇంట్లో వెళ్ళకుండా బూతులు కొట్టి నన్ను చంపేస్తున్నారు. ఇంట్లో ఉండనివ్వట్ల నా సామాన్లు తీసి పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఇల్లు నాదైనా సరే నన్ను ఉన్నట్ల, కట్టుకున్న ఇల్లు అయినా సరే ఉన్నట్ల, కొన్న ఇంట్లోనే ఉన్నట్ల. ప్రజాభవన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం తప్పితే సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. తన ఇంటి పత్రాలు ఫోర్జరీ చేశారు, న్యాయం చెయ్యాలంటూ సంవత్సరం నుంచి తిరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదని ప్రజా దర్బార్ కు వచ్చిన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నా డాక్యుమెంటేషన్ ఫోర్జరీ చేశారని ఎఫ్ఐఆర్ చేశారు కంచన్బాగ్ పిఎస్. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ఎప్పుడు చూసినా ఎఫ్ఐఆర్ ఉంది, ఏదో అన్ని డాక్యుమెంటేషన్స్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది ఎఫ్ఐఆర్ అండి వాళ్ళ మీద. వాళ్ళు ఫోర్జరీ చేశారండి నా డాక్యుమెంటేషన్స్. నా ఇల్లు ఉంది 100 స్క్వేర్ యార్డ్స్. అదేం చేశారంటే ఫర్హాన్ ఖాన్ అని అతను జీపీఎఫ్ఏ, మహమ్మద్ నదీం, జులేఖా బేగం వాళ్ళ సిగ్నేచర్తో ఈయన తీసుకొని అతను సేల్ చేసేసాడండి. ఆ జిరాక్స్ కావాలి, ఈ జిరాక్స్ కావాలి అంటూ తిప్పడం, ఇక్కడ కాదు ఆ డిపార్ట్మెంట్ కు వెళ్లాలంటూ కాళ్లరిగేలా తిప్పుతున్నారు తప్పితే సమస్యని పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జీరో బిల్లు నేను 4 సార్లు రావడం, ఇప్పుడు ఇంతవరకు నా పరిస్థితి సాల్వ్ కావట్లేదు. రావడం జరుగుతుంది, పోవడం జరుగుతుంది. అవుతుంది అంటారు, అవుతలేదు. ఆన్లైన్ అక్కడికి వెళ్ళండి, వాట్సాప్ సెంటర్ కరెంట్ డిపార్ట్మెంట్ అంటారు, కరెంట్ డిపార్ట్మెంట్ పోతే వాట్సాప్ అంటే ప్రజావాణి తిరగడం అవుతుంది అంతేవరకు. కానీ అధికారుల వెర్షన్ మరోలా ఉంది. అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాం, ఇది గొప్ప కార్యక్రమం అని చెబుతున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు 1,26,000కు పైగా దరఖాస్తులు వస్తే అందులో 62% పైగా పరిష్కారం లభించిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చెబుతున్నారు. చాలా చక్కగా ప్రతి మంగళవారం, శుక్రవారం ఎంతమంది వచ్చినా, వేల మంది వచ్చినా, కొన్ని రోజులైతే మనకు పీక్గా హౌసింగ్ స్కీము ప్రభుత్వం ఇవ్వబోతుంది అని చెప్పినప్పుడు 12,000 మంది కూడా వచ్చినారు. ఆ మాదిరిగా 12, 10, 9, 8 ఆ మాదిరిగా వచ్చినారు. ఎక్కువగా హౌసింగ్కి వస్తూ ఉన్నారు. దాని తర్వాత రేషన్ కార్డ్స్కి వస్తూ ఉన్నారు. పదే ప్రజా దర్బార్కు తిప్పుకోకుండా కింది స్థాయి నుంచే అధికారులు సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ప్రజావాణి అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇస్తే తప్ప అన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్న వాదన కూడా ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. డాక్యుమెంట్స్ తీసుకురావడం కానీ, సరైన పత్రాలు లేకపోవడం కానీ, ఇలాంటి ఇష్యూస్ ఏవైతున్నాయో వీటి విషయంలో పరిష్కారం లభించట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సాధ్యమైనంత వరకు కూడా ఇంకా ఈ ప్రజావానికి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం పనితీరు మెరుగుపరుచుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.